శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా స్టూడియో 1 ని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. 14వ తేదీ బుధవారం, జనవరి నెల 2026వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏమిటి అంటే, నవమ స్థానంలో బుధాదిత్య యోగం పడింది. పరోక్షంగా ఇది కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. అయితే మనోబలం పెరుగుతోంది. ఏ సమస్యనైనా చక్కగా వీరు ఎంతో మన బలంతోనూ, ధైర్యంతోనూ, ఉత్సాహంతోనూ ఈ సమస్యని ఈ విధంగా పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఆలోచనలతోనూ ముందరుకుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనే. మంచి ప్రయోజనాలు ఉండేది. ఉద్యోగ జీవితం బాగుంటుంది, పిత్రార్జితాలు బాగుంటాయి, క్రమశిక్షణ బాగుంటుంది, తండ్రి గారి వైపు నుంచి చక్కటి సహాయ సహకారాలు ఉంటాయి. అనేక విధాల మీకు మనశ్శాంతి పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అంటే శుభాశుభ మిశ్రమం ఉంది. ఇక్కడ ఏలినాటి శని జరుగుతోంది. శని గారికి తైలాభిషేకం చేయండి. అనవసరంగా త్రిప్పట ఉంటుంది, మనోబలం దెబ్బతినేటట్టుగా ఉంటుంది, అవమానాలు అపనిందలు ఎదుర్కోవాల్సి వచ్చేటట్టుగా ఉంటుంది. ఏమి భయపడకండి, అన్ని ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. మీరు ధైర్యంగా ఉండండి. ఒక సామెత చెప్తూ ఉంటారు, అలలు వస్తాయి పోతాయి. మనము ఆ అలలతో కలిసిపోకుండా, అలా కొట్టుకుపోకుండా ఉండాలి అంటే ధైర్యంగా నిలబడాలి. అప్పుడు అల వస్తుంది, పోతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక మనం అన్వయించుకోవాలి. ఏ సమస్యలకైనా ధైర్యంగా ఉండాలి అనే దాన్ని తీసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ముఖ్యంగా కుజుని యొక్క స్తోత్రాలు ఎక్కువగా పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఈ మధ్య కాలంలో చేస్తే అవసరం లేదు, కొంచెం ఎక్కువ కాలం అయిపోయింది, నెల 2 నెలలు అయిపోయింది అంటే ఒకసారి తైలాభిషేకం చేయించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, యోగా చేయండి. వీటిట్లలో ఎన్ని కుదురుతాయో అన్ని పరిహారాలు చేయండి. మనశ్శాంతితో ఉండండి. వృషభ రాశి వారికి ద్వితీయం ఎంత బాగా యోగిస్తుందో ఏకాదశం కూడా అంత బాగా యోగిస్తుంది. వీరిద్దరూ కూడా చాలా దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహాలే కాబట్టి ఇతర గ్రహాల యొక్క ఉనికి అంత గొప్పగా ఉన్నది అన్నా లేదు అన్నా అంత బాధపడవలసిన పని లేదు. అయితే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. అలాగే నవమంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాల సంచారము బాగుంది. అయితే ఈ గురు శనుల యొక్క ప్రభావం ఇంకా బాగుంది. మనశ్శాంతి ఉంటుంది, ధనాదాయం పెరుగుతుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, కుటుంబ జీవితంలో చాలా చక్కటి ఐకమత్యం కనిపిస్తూ ఉంటుంది. ఊహించని విధంగా లాభాలు ఉంటూ ఉంటాయి. వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ద్రవ్య లాభాలు ఉంటాయి, ధన లాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కూడా లాభాలు ఉంటాయి. పితృవర్గ రీత్యా కూడా అనేక రకాలుగా మనశ్శాంతి ఉంటుంది. మృష్టాన్న భోజనాలు చేసేది కనిపిస్తుంది. ఏ దానికైనా చాలా వితరణగా ఆలోచిస్తారు. వితరణ అంటే మనకి ఏదైనా దానం ధర్మం చేసేటప్పుడు పాపం అవతల వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, మనం ఇచ్చేది ఇంత తక్కువ అనుకుంటారేమో, ఇంకొంచెం ఇద్దామా అనేటటువంటి ఆలోచన బాగా వచ్చి చక్కగా చెయ్యాలి అనుకున్నటువంటి ఆ దాన ధర్మాల్ని మరింతగా పెంచి ఇస్తారు. అంత బాగా వితరణ చేస్తారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే గురుబలం చాలా బాగుంది అని చెప్పుకుంటున్నాం. ద్వితీయ స్థానంలో సన్మాన సత్కారాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మాట పరపతి పెరుగుతుంది, ఎన్నో విధాల మానసికమైనటువంటి ఉత్సాహము, శాంతి పెరుగుతోంది. ఆర్థిక అభివృద్ధి కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చేయండి. అలాగే నవగ్రహ స్తోత్రాలు కూడా పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఉందా అంటే, అష్టమ స్థానంలో శనిగారు బాగున్నారు, షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటూ ఉంది. అయితే కుటుంబ జీవితం బాగుంటుంది, సంతానం బాగుంటారు, భార్యాభర్తల మధ్య అనురాగం కూడా బాగుంది అనే చెప్పాలి. అలాగే మాతృవర్గ రీత్యా అంత పెద్ద గొప్పగా అయితే పరిస్థితులు లేవు. మాతృవర్గానికి లేదా మాతృమూర్తి గారికి సేవ చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే పితృవర్గ రీత్యా లేదా తండ్రి గారికి సేవ చెయ్యండి. వాళ్ళు ఇచ్చేటటువంటి ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులతో సమానమైనవి.
ఇక్కడ ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులు దొరుకుతున్నాయి అన్నంత గొప్పగా ఉంది గురువుగారి యొక్క స్థితి మిథున రాశిలో. మరి మీరు పెద్దలకి సేవ చేసినందువల్ల ఇంకా ఇంకా ఇనుమడించి అవి అద్భుతమైన ఆశీస్సులు దొరుకుతాయి. మీ జీవితాశయం నెరవేరడానికి కావలసినటువంటి దైవ సంపత్తి మీకు ఏర్పడుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితం బాగుంది అనే చెప్పాలి. అలాగే వ్యాపారం విషయంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. గురుగారికి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింత మనశ్శాంతి ఉంటుంది, మరింత ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు గారు చాలా బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో 3 గ్రహాలు యోగిస్తున్నాయి, రవి, బుధ, కుజ. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి మంచి సూచన. ఆదాయం పెరుగుతుంది, సంతోషం కలుగుతుంది, మనోవిచారం తగ్గుతుంది, ఖర్చులు కూడా మీ అదుపులోకి వస్తాయి. శుభకార్యాల మీద ధనాన్ని ఎక్కువగా వెచ్చించేటటువంటి పరిస్థితి ఉంటుంది. పిత్రార్జితం చేతికి రావడానికి అవకాశం ఉంది. కనీసం పిత్రార్జితం మీకు వస్తుంది అని అయినా తెలుస్తుంది. ఈ ఉద్దాన పతనాలకి సంబంధించి ఏ లాటరీలు చేయడం కానీ, కొనడం కానీ ఇలాంటివి చేయొద్దు. మన అదృష్టాన్ని పరిశీలించుకుందాం ఒకసారి అని ఏదైనా లాటరీలోకి వెళ్తారేమో, వెళ్ళకండి. అది ఖచ్చితంగా ధనం పోగొట్టే అంశం. ఇక్కడ అష్టమ స్థానంలో రాహు గారు ఉన్నారు. ఆయన ఒక పట్టాన లాభాన్ని ఇవ్వరు. అష్టమంలో ప్రయాణాల్లో కూడా ఇబ్బందులను ఇస్తారు. మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఎలా ఉన్నా లాటరీల విషయంలో మటుకు మీకు అననుకూలత ఉంటుంది. ఇక్కడ శని గారి యొక్క స్థితి సంచారం అంతగా బాలా. అక్కడ ద్వితీయంలో ఉన్నటువంటి కేతు సంచారం కూడా బాలేదు. షష్టం యోగిస్తోంది, కానీ ఆ షష్టము మీకు పూర్వం చేసినటువంటి పనుల మీద ధనాన్ని ఇస్తుందే తప్ప, ఆ కాయ కష్టానికి సంబంధించిన ధనం వస్తుందే తప్ప ఇలా అదృష్టాన్ని పరిశీలించుకునేటటువంటి ధనము రాదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి, హనుమాన్ చాలీసా పఠించండి, మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి స్థితులు ఏవైనా ఉన్నాయా అంటే అంతగా కనబడబోవడం లేదు. ఒక్క గురువు గారు లాభస్థానంలో బాగున్నారు, అది చాలు. చాలా మంచి ఆదాయం పెరగడానికి చాలా మంచి గ్రహస్థితి ఇది. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత కూడా ఉండాలి కదా. ఆ లాభం ఎక్కడి నుంచి రావాలి? ఏదో ఒక చోటు నుంచి రావాలంటే ఆ వచ్చేది కూడా బాగుండాలి కదా. మనకి కుటుంబ జీవితంలోనూ ఇబ్బందులు కనిపిస్తున్నాయి, అలాగే వైవాహిక జీవితంలోనూ ఇబ్బందులే. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, స్థాన చలనం విషయంలో కానీ, ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయితే అలాంటి విషయంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, ఏ రూపకంగా చూసినా అంతంత మాత్రంగానే ఫలితాలు ఉన్నాయి. మరి గురువు గారు ఎటువంటి లాభాన్ని ఇస్తారండి? మనస్సు ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తారు. ఇది అన్నిటికన్నా పెద్ద లాభం. ఈ రోజంతా నవగ్రహ స్తోత్ర పారాయణాలు మననం చేసుకుంటూ ఉండండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. చాలా వరకు మీకు మంచి జరుగుతుంది. రాహు, కేతు, శనిగారుల యొక్క స్తోత్ర పారాయణాలు ప్రతిరోజు విడవకుండా చేసుకోండి. కొన్నాళ్ల వరకు ప్రతిరోజు ప్రశాంతత ఉంటుంది. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. కన్యరాశి. కన్యరాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుని గమనం బాగుంది, చతుర్థంలో బుధుడు బాగున్నారు, పంచమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్టంలో రాహు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క అనుకూలత వరుస రాసుల్లో ఉండడం చేత గ్రహ మాలిక యోగం యొక్క అనుకూలతలు సిద్ధిస్తున్నాయి. అయితే జాగ్రత్తల అంశాలు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి. శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఎప్పుడైతే కనిపిస్తూ ఉంటాయో మంచి జరుగుతుంది. ఇబ్బందికరమైన అంశాలే అవుతూ ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. వ్యాపార జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. జీవిత భాగస్వాములు కానీ, వ్యాపార భాగస్వాములు కానీ ఎవరి పట్లనైనా సంయమనంతో ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. పబ్లిక్ రిలేషన్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ, రాజకీయ నాయకులతో బాంధవ్యాలు కానీ ఏవైనా కూడా తగిన జాగ్రత్తలతో మెసలవలసినదే. అంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా కనిపిస్తోంది. అలాగే దాన ధర్మాలు ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ జీవితం కొంచెం బానే ఉంది, ప్రశాంతంగా ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బానే ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కూడా అంత పెద్ద ఇబ్బందులు అయితే ఏమీ కనబడబోవడం లేదు. ఏదన్నా కొనుగోలు అమ్మకాల విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి, అవి కూడా లాభస్థానంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే.
బాగున్న వాటికి జాగ్రత్తలు చెప్పాల్సి వస్తుంది, బాలేని వాటికి కూడా జాగ్రత్తలు చెప్పాల్సి వస్తుంది. శుభాశుభ మిశ్రమాలు ఉండడం చేత ఏ పనినైనా భరోసాగా వదిలేయవద్దు. శ్రద్ధగా దగ్గర ఉండి చూసుకోండి. పట్టుదలతో ప్రణాళికలు వేసుకుని చక్కగా కార్యాచరణ చేయండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల అత్యద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయి. ముఖ్యంగా మానసికమైన ప్రశాంతత ఉంటుంది, అపజయం ఉండదు. మనము నమ్మి భగవంతుణ్ణి కొలవాలంతే. ఇక్కడ తప్పనిసరిగా అవసరం. శనిగారి యొక్క సప్తమ దృష్టి రాశి మీద ఉంది. మొండిగా అయిపోతాయి పనులన్నీ. మానసికమైన చికాకు ఉంటుంది. ఏ పనులు కూడా మనం చేస్తుంటే ఎందుకు అవ్వట్లేదు అనేటటువంటి ఆలోచన మనకి చాలా చిరాకు తెప్పిస్తుంది. వీటన్నిటి నుంచి బయటపడాలంటే హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. చక్కగా మీకు ఆ హనుమాన్ ఆశీస్సులు దొరుకుతాయి. ప్రశాంత చిత్తంతో ఉంటారు. తులారాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, కుజ 3 గ్రహాలు బాగున్నాయి. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్టంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు. నవమంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. ఇంకా ఏమి కావాలండి? 7 గ్రహాల అనుకూలత ఉంది అంటే అది మాటలైన విషయమా? చాలా జీవితాశయం నెరవేరిపోతుంది. ఇంతవరకు అవని పనులన్నీ అవుతాయి. రాని ధనం వస్తుంది. మీ కష్టానికి తగిన ధనం వస్తుంది. పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉంది. దైవభక్తి పెంపొందింపబడుతోంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. పిత్రార్జితం రావడానికి అవకాశం ఉంది. అలాగే యజ్ఞాలు, యాగాలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఒకటేమిటి, ఎన్ని రకాలుగానో భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. వివాహం కావాలా, సంబంధాలు దగ్గరికి వస్తున్నాయి. విద్య కావాలా, చక్కటి విద్య లభిస్తోంది. ధనము కావాలా, ధనము లభిస్తోంది. కుటుంబ జీవితంలో ప్రశాంతత కావాలా, ప్రశాంతత వస్తుంది. వ్యక్తిత్వం ఇనుమడించాలా, వ్యక్తిత్వం ఇనుమడిస్తోంది. ఇంకా అసలు వెనక్కి తిరిగి చూసుకోకర్లా, అన్ని రకాలుగా మనశ్శాంతి ఉంది, అభివృద్ధి ఉంది. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. మరింత అద్భుతమైనటువంటి యోగాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశిలో చంద్రుని యొక్క గమనం బాగుంది. ద్వితీయంలో బుధుని యొక్క గమనం బాగుంది. ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలతలు ఏమాత్రము కనబడబోవడం లేదు. పరిహారాలకి ప్రాధాన్యతనివ్వండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవగ్రహ హోమం చేసుకోండి. లేదా నవగ్రహాలకి సంబంధించిన దానం చేయండి. నవధాన్యాలు మీరు ఏ రూపకంగా ఈ నవగ్రహ స్తోత్ర పారాయణలు ఇలాంటివి చేసుకున్నా కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది. గ్రహస్థితులు బాగలేనప్పుడు పూర్తిగా భగవంతుని యొక్క చరణాలు పట్టుకోవాల్సిందే. బాగున్నప్పుడు స్తోత్రాలు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకు? భగవంతుని యొక్క భక్తి మీకు మనస్సు నిండా ఉంటుంది. మీకు వచ్చేటటువంటి కష్టం తీరడానికి ఆయన ఖచ్చితంగా మీకు మంచి చేస్తారు. గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు మీరు తప్పనిసరిగా భగవంతునికి ఇంకా ఇంకా దగ్గరికి వెళ్లాల్సిందే. కాబట్టి ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ, ఏ పరిస్థితుల్లో అయినా భక్తిని వీడవద్దు, ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు చాలా అవసరం. ఏ కష్టం రానివ్వండి, ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి, అడగండి. ఏ ఆలోచన రానివ్వండి, ఇప్పుడు వీటి గురించి ఆలోచించవద్దు. పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకుందాము. పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికి వారికి సేవ చేద్దాము. సంతానం పట్ల ఓర్పుగా ఉందాము. భార్యాభర్తల అనుకూలత పట్ల కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందాము. ఈ విధంగా ఎన్నో రకాలుగా మీరు మనశ్శాంతి పొందడానికి ప్రణాళికలు వేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. ధనస్సు రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. తృతీయంలో ఉన్నటువంటి రాహు సంచారం బాగుంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు చాలా బాగున్నారు. వెరసి 3 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, రవి బుధుల యొక్క కలయిక, వీరిద్దరూ నవమ దశమ అధిపతులు అవుతూ రాశిలో ఉన్నారు. ఇది చాలా పరోక్షంగా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. నిజానికి రవి గాని బుధుడు గాని రాశిలో ఉన్నప్పుడు అంతగా మానసికమైన ప్రశాంతతని ఇవ్వరు. దుఃఖాన్ని ఇస్తారు, కలహాన్ని ఇస్తారు, అనారోగ్యాన్ని ఇస్తారు. ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది.
కానీ ఇక్కడ బుధ ఆదిత్యులు కలిసి వాళ్ళిద్దరూ నవమ దశమాలకి అధిపతులు అవుతూ కలిసి ఎప్పుడైతే రాశిలో ఉన్నారో పరోక్షంగా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ధన ఆదాయం ఉంటుంది, ఒక పెద్ద మనిషి తరహాగా ఉంటారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, వివాహ జీవితం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అనురాగం బాగుంటుంది, వివాహం ఇప్పటి వరకు కుదరని వారికి బాగా దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఏదైనా స్వగృహ నిర్మాణం కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే అది కూడా బాగుంటుంది. ఉద్యోగ జీవితంలో కూడా మీకు చాలా చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా చూసినా కూడా ధనస్సు రాశి వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహం, వారి యొక్క సప్తమ దృష్టి రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత అనేక విధాల అభివృద్ధి కనిపిస్తుంది. సంతానం బాగుంటారు, సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి శుభవార్త వింటారు. అలాగే లాభాల బాటలో ఉంటారు, కుటుంబ జీవితం బాగుంటుంది. అనేక విధాల ఈ రోజున మీకు మనశ్శాంతి, ఆర్థిక అభివృద్ధి. అయితే విష్ణు సహస్రనామ పారాయణని తప్పనిసరిగా చేయండి, మరింతగా శోభిస్తారు. మకర రాశి, మకర రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క అధికమైనటువంటి ఫలితాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాయో చాలా చాలా సంతోషంగా ఉంటారు మీరు. మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేదు, అయినప్పటికీ మనోబలం బాగా ఉంటుంది. ఈ మనోబలంతోనే మీరు ముందరికి వెళ్ళాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎవరైనా ఆ అవమానాలు, అపనిందలు వేస్తున్నట్టయితే కొంచెం సంయమనం పాటించండి. జవాబు చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూలత లేదు, కుటుంబ జీవితంలోనూ అనుకూలత లేదు. అలాగే ఏదైనా వ్యాపార వ్యవహారాల పూర్తిగా చాలా బాగున్నాయి అని చెప్పడానికి రావడం లేదు. ఉద్యోగ జీవితంలో మీ నిర్వహణ సామర్థ్యం పై అధికారుల యొక్క మన్ననలు పొందడానికి ఉపయోగపడుతోంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క గమనము చేత ఉద్యోగ జీవితం కూడా కొంచెం ప్రశాంతంగా ఉండేటట్టుగా ఇక్కడ గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ విషయాలైనా ఒక్కటేమిటి, ప్రతిదీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కాకపోతే మృష్టాన్న భోజనాలు ఉన్నాయి, వినోద కాలక్షేపాలు ఉన్నాయి. ఈవేళ భోగి సంక్రాంతిలో మొదటి రోజున పండుగ కాబట్టి ఈ సంతోషాన్ని చక్కగా ఈ పండుగ రోజుని మనశ్శాంతితో, అధికమైన ఉత్సాహంతో ఏర్పాటు చేసుకోండి. ఇంకా ఇంకా సంతోషంగా ఉండడానికి దోహదపడుతుంది. శివారాధన చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వీలైనంత వరకు దుర్గా నామస్మరణని ప్రతి క్షణం మనసులో చేసుకుంటూ ఉండండి. చాలా ప్రశాంతమైన జీవితం ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కుంభరాశి, కుంభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ 3 గ్రహాలు బాగున్నాయి. దశమంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. వెరసి 5 గ్రహాలు బాగున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉండగా ఇంకొక పక్క గురుబలం ఉండడం అనేది చాలా చాలా విశేషం. ఎన్ని రకాలుగానో మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. ఏ కష్టం వచ్చినా నేనున్నాను, నీకేం పర్వాలేదు, ఆ కష్టాన్ని ఈ విధంగా అధిగమించు అని చెప్పేటటువంటి స్నేహితులు గాని, బంధువర్గం గాని ఉంటారు మీ పక్కన. ఇది ఎంతో అదృష్టమైనటువంటి వ్యవహారం. ఆకలేస్తోంది అనగానే ఆహారం మనకి పక్కనే అందుబాటులో ఉన్నట్టయితే అసలు ఆకలి బాధని ఎలా మర్చిపోతామో ఆహారాన్ని తీసుకుని, ఏదైనా కష్టం అనంగానే మనకి బంధుమిత్రుల సహాయ సహకారాలు గాని లేదా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు గాని ఉండడం చేత అంత ఆనందంగానూ ఉంటుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. దైవభక్తి పెరుగుతుంది, సంతానం చాలా బాగుంటారు, సంతానానికి బ్రహ్మాండమైన వృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ధన లాభాలు ఉంటాయి, ద్రవ్య లాభాలు ఉంటాయి, కొనుగోలు అమ్మకాల లాభాలు ఉంటాయి. ఇక ఉద్యోగ జీవితంలో మీ నిర్వహణ సామర్థ్యం చాలా మెరుగుపడి మీకు అనేక విధాలుగా ప్రశంసలు లభిస్తాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే మాట విషయంలో మటుకు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఏది మాట్లాడుతున్నా కూడా కాస్త స్పృహ తెచ్చుకొని మాట్లాడుతూ ఉండండి. ఈ మాట మాట్లాడితే ఏమన్నా ఇబ్బందులు వస్తాయేమో అనే లాటి ఆలోచనతో మాట్లాడుతూ ఉండండి. అలాగే భార్యాభర్తల అనుకూలత మధ్య గాని, పబ్లిక్ రిలేషన్స్ తో మీ వ్యవహారాలు గాని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇవి రెండూ కూడా అత్యధిక జాగ్రత్తలు తీసుకునే అంశాలు అని చెప్పి తెలియజేస్తున్నాను. దుర్గా పూజ చెయ్యండి, రాహుకేతు శనిగార్ల స్తోత్ర పారాయణాలు చెయ్యండి, శివారాధన చెయ్యండి.
అత్యంత మేలు పొందుతారు, అధికమైన ప్రశాంత చిత్తాన్ని పొందుతారు. మీనరాశి వారికి షష్టంలో ఉన్నటువంటి కేతువు ఇంకా రాశి మారలేదు. వారి యొక్క సంచార కాలము ముగియకపోవడం చేత ఇంచుమించుగా ఈ సంవత్సరం నెల ఆఖరి వరకు కూడా ఆ షష్ఠ స్థానంలోనే సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ధనానికి లోటు లేని విధంగా ఆదాయం వస్తూ ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క సంచారము చాలా బాగుంది. మనము దగ్గరగా నెల రోజుల కాలం నుంచి చెప్పుకుంటున్నాం. రవి ధనస్సు రాశిలో సంక్రమణం చేసినప్పటి దగ్గర నుంచి కూడా మీన రాశికి అది దశమం అవుతుంది. కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని, అలాగే ఉన్నాయి కూడా. ఉద్యోగ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా సంతృప్తి లభిస్తుంది, ఉన్నతి లభిస్తుంది. స్థాన చలనం ఏమన్నా ఉన్నా అనుకూల స్థాన చలనమే లభిస్తుంది. అలాగే ఊహించని విధంగా లాభాల బాటలో ఉంటారు. ఏకాదశ స్థానంలో శుక్ర సంచారం కూడా బాగుంది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ సూచనలు ఏమిటి అంటే, ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం లేనట్లయితే చాలా రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ శనిగారి బలము లేదు, శనిగారు రాశిలో ఉన్నారు. గురుగారి బలం లేదు, అర్ధాష్టమంలో ఉన్నారు. రాహు బలం కూడా లేదు, రాహు వ్యయస్థానంలో ఉన్నారు. విదేశీయానాలు ఉంటాయి లేదా దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. ఇవి చాలా హాయిగా వెళ్ళిపోవడం ఉండదు. మనకి అన్ని సమకూరాయి, మనం వెళ్ళిపోతున్నాము అనేది ఏమి ఉండదు. వెళుతున్నాము, అరే ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నామే అనేటటువంటి బాధ ఉంటుంది. ఇది చెప్పదగే సూచన. అలాగే ధనము ఎక్కువ ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇల్లైనా మారుతారు, ఉద్యోగమైనా మారుతారు, లేదా ఉద్యోగంలో స్థితి అయినా మారుతుంది. ఇప్పుడు ఉన్నత స్థితి కలుగుతుంది దశమ స్థానంలో రవి ఉన్నప్పుడు అని చెప్పుకుంటున్నాం. అలాగే ఉన్నతమైన స్థితి కలగడానికి కూడా అవకాశం ఉంది. అందు రాహు గారి స్థితి కూడా దోహదం చేస్తుంది. ఇలా కొన్ని రకాల ప్రయోజనాలు, కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉన్న కారణం చేత వీళ్ళు సంయమనం పాటించుకుంటూ వెళ్ళాలి. కుటుంబ జీవితంలో గాని, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా గాని, మాతృవర్గ రీత్యా గాని ఏ రూపకంగానైనా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, అలాగే యోగా చేయండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. తిరుగులేని విధంగా మనశ్శాంతి లభిస్తుంది. ఈ ఒక్క రోజే మనశ్శాంతి కాదు, ఇక ముందు కూడా లభిస్తుంది. ఇక్కడ గురువుగారి సంచారము అర్ధాష్టమంలో, శనిగారి సంచారము రాశిలో, ఇంకా చాలా రోజుల పాటు వాళ్ళ ప్రయాణం ఉంది. కాబట్టి ఈ 3 పరిహారాలు తప్పనిసరిగా చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.